అసలు మార్కెట్‌లో ఉన్న క్యాండిల్ ప్యాటర్న్స్ అన్నీ నేర్చుకోవాల్సిన అవసరం లేదు. నేను చెప్పే ఈ బ్లెండింగ్ టాపిక్ నేర్చుకోండి చాలు. 1:2 వచ్చేసి నా టార్గెట్ ఉండిద్ది. మీరు ఒకసారి చూస్తే 1:2 టార్గెట్. ఇప్పుడు ఏమైద్దో చూద్దాం. మీ క్యాండిలిస్టిక్ ప్యాటర్న్ ఈ టాపిక్‌ని మీరు కాంప్లికేట్‌గా వినుంటారు. బట్ ఈ వీడియోలో నేను యాజ్ సింపుల్ యాజ్‌గా నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఆఫ్టర్ దిస్ వీడియో మీరు క్యాండిల్స్‌ని చూసే ప్రైస్‌ని చూసే మీ మైండ్ సెట్ సైకాలజీయే మారిపోయిద్ది. ఈ వీడియోలో బేసిక్ తక్కువ ఉండిద్ది. అడ్వాన్స్ ఎక్కువ ఉండిద్ది. క్యాండిల్ ఎలా ఫార్మ్ అయిద్దంటే ఫర్ ఎగ్జాంపుల్ నిఫ్టీ 1 డే క్యాండిల్ తీసుకుందాం. నిఫ్టీలో 50 స్టాక్స్ ఉంటాయి. ఈ నిఫ్టీ 50లో జరిగే లాక్స్, క్రోర్స్ ట్రాన్సాక్షన్స్ అవుతాయి. అంటే బయ్యింగ్, సెల్లింగ్ ట్రాన్సాక్షన్స్ అవుతాయి. మన కళ్ళ ముందే క్యాండిల్ ఫార్మ్ అయితే అదే ఆ క్యాండిలే మనకి ఒక ఇన్ఫర్మేషన్ ఇచ్చేది. ఒక ఎగ్జాంపుల్ చూపిస్తాను చూడండి. ప్రైస్ ఇక్కడ ఓపెన్ అయ్యి సెల్లింగ్ ప్రెజర్తో డౌన్కి వెళ్ళి మళ్ళీ ఇక్కడ బయ్యింగ్ ప్రెజర్ స్టార్ట్ అయ్యి ఇక్కడ ఒక సపోర్ట్ తీసుకొని మార్కెట్ మళ్ళీ పైకి వెళ్ళి ఇక్కడ క్లోజ్ అయింది. ఇది ఒక క్యాండిల్. ఇది మీకు హ్యామర్ లాగా కనిపిస్తుంది. హ్యామర్ అంటే మీరు వినే ఉంటారు. హ్యామర్ తర్వాత మార్కెట్ బులిష్ అంటే మార్కెట్ పైకి వెళ్ళిద్దని మీరు వినే ఉంటారు. హ్యామర్ తర్వాతే మార్కెట్ ఎందుకు పైకి వెళ్ళాలి? హ్యామర్ ఎందుకు బులిష్ క్యాండిల్? కొన్ని బేరిష్ క్యాండిల్ ఎందుకు అవి బేరిష్ క్యాండిల్స్? అసలు మార్కెట్లో ఎన్ని క్యాండిల్స్ ఉన్నాయి? అన్ని క్యాండిలిస్టిక్స్ ప్యాటర్న్స్ నేర్చుకోవాలా? నా ఆన్సర్ ఏంటంటే అసలు మార్కెట్లో ఉన్న క్యాండిలిస్టిక్స్ ప్యాటర్న్స్ అన్నీ నేర్చుకోవాల్సిన అవసరం లేదు. నేను చెప్పే ఈ బ్లెండింగ్ టాపిక్ నేర్చుకోండి చాలు. ఫస్ట్ మనం ఒక 2 మినిట్స్ బేసిక్స్ మాట్లాడుకుందాం. అంటే ఎక్కడ ఎంట్రీ తీసుకోవాలి, ఎందుకు ఎంట్రీ తీసుకోవాలనేది. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక రెసిస్టెన్స్ లెవెల్ అనుకోండి, ఇది ఒక సపోర్ట్ లెవెల్ అనుకోండి మార్కెట్. సో ప్రైస్ అనేది సపోజ్ సపోర్ట్ నుంచి రెసిస్టెన్స్ దగ్గరికి వెళ్ళింది. ఇక్కడ రెసిస్టెన్స్ దగ్గర మనకి ఏదన్నా బేరిష్ ప్యాటర్న్ ఫామ్ అయితే మార్కెట్ అక్కడి నుంచి సపోర్ట్ లెవెల్కి వచ్చిందని. ఇక్కడ సపోర్ట్ దగ్గర మనకి ఏదన్నా బులిష్ ప్యాటర్న్ ఫామ్ అయితే క్యాండిలిస్టిక్ ప్యాటర్న్ ఇక్కడి నుంచి మార్కెట్ మళ్ళీ రెసిస్టెన్స్ దగ్గరికి వెళ్ళిద్దని. ఫర్ ఎగ్జాంపుల్ మార్కెట్ రెసిస్టెన్స్ దగ్గర బులిష్ ప్యాటర్న్ కనుక ఫామ్ అయితే రెసిస్టెన్స్ బ్రేక్ అయ్యి మార్కెట్ ఇక్కడ నుంచి పైకి వెళ్ళిద్దని. సో ఇలాగే కింద సపోర్ట్ దగ్గర కూడా మనకి బేరిష్ ఫామ్ అయితే ఇక్కడి నుంచి మార్కెట్ బ్రేక్ అయ్యి డౌన్ సైడ్కి వెళ్ళిద్దని. సపోజ్ ఇది రెసిస్టెన్స్ అనుకుందాం, ఇది సపోర్ట్ అనుకుందాం. సేమ్ యాజ్ యూజువల్ ఇక్కడ కూడా సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ మధ్యలో ప్రైస్లో ప్యాటర్న్స్ అనేవి మనం ఇక్కడ చూసుకుంటాం. సపోర్ట్ దగ్గర, రెసిస్టెన్స్ దగ్గర చూసుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్ మనకి చార్ట్ ప్యాటర్న్స్ టైప్లో ప్రైస్ అనేది కిందకు వస్తుంది, మనకి ఇక్కడ సపోర్ట్ లెవెల్ ఉంది. మనం అప్పుడు క్యాండిలిస్టిక్ ప్యాటర్న్ అనేది ఇక్కడ చూస్తుంటాం. ప్రైస్ అనేది ఇక్కడ నుంచి అప్ సైడ్కి వెళ్ళిద్దా, డౌన్ సైడ్కి వెళ్ళిద్దా అనేది ఇక్కడ ఫామ్ అయ్యే బేరిష్ అండ్ బులిష్ క్యాండిలిస్టిక్ ప్యాటర్న్స్ వల్ల మనం కనుక్కుంటాం. మీకు ఇప్పుడు ఎక్కడ ఎంట్రీ తీసుకోవాలి, అంటే ఎక్కడ క్యాండిలిస్టిక్స్ ప్యాటర్న్స్ చూసుకోవాలనేది మీకు అర్థమైంది. ఇంకా అర్థం కాకపోతే నేను లాస్ట్లో ఒక లైవ్ ట్రేడ్ చేసి చూపిస్తాను. ఇప్పుడు మనం అడ్వాన్స్ టాపిక్ వచ్చేద్దాం. మీరు మీ మైండ్లో ఉన్న అన్ని క్యాండిలిస్టిక్స్ ప్యాటర్న్స్ని తీసేయండి. నేను ఒక 5 చెప్తాను, 5 బేస్ క్యాండిల్స్. ఇవి మైండ్లో పెట్టుకోండి. అంటే ఇవి యాజ్ సింపుల్ యాజ్ మీకు గుర్తుండిపోతాయి, మైండ్లో పెట్టుకోవాల్సినంత అవసరం కూడా లేదు. జస్ట్ 5 క్యాండిల్స్, ఓకేనా? ఫస్ట్ క్యాండిల్ ప్రైస్ అనేది ఇక్కడ ఓపెన్ అయ్యి బయ్యింగ్ ప్రెజర్తో పైకి వెళ్ళి ప్రైస్ ఇక్కడ క్లోజ్ అయితే ఇది ఒక గ్రీన్ క్యాండిల్, ఇది బులిష్ క్యాండిల్, ఇది ఒక క్యాండిల్. ఓకే. సెకండ్ క్యాండిల్ ప్రైస్ అనేది ఇక్కడ ఓపెన్ అయ్యి సెల్లింగ్ ప్రెజర్తో ప్రైస్ కింద సైడ్ ఇక్కడ క్లోజ్ అయితే ఇలా ఒక బిగ్ బాడీ ఉంటే రెడ్ది, ఇది ఒక బేరిష్ క్యాండిల్, ఓకేనా? సెకండ్ క్యాండిల్ కూడా అయిపోయింది. థర్డ్ క్యాండిల్ ప్రైస్ అనేది ఇక్కడ ఓపెన్ అయింది, సెల్లర్స్ ప్రైజ్ని డౌన్ సైడ్కి తీసుకెళ్లారు. బట్ ఇక్కడ బయ్యర్స్ సెల్లర్స్ని డామినేట్ చేసి ప్రైజ్ని పైకి తీసుకెళ్ళి టాప్లో క్లోజ్ చేశారు. ఇది ఒక హ్యామర్ లాగా మనకు కనపడుతుంది. బట్ ఇది హ్యామర్ తీసేయండి మైండ్లో. హ్యామర్ బులిష్ లాంగ్ విక్ క్యాండిల్. ఇది గ్రీన్లో ఉన్న రెడ్లో ఉన్న బులిష్ లాంగ్ విక్ క్యాండిల్. ఎందుకంటే ఇక్కడ బయ్యర్స్ సెల్లర్స్ని డామినేట్ చేసి ప్రైస్ని పైకి తీసుకెళ్లారు కాబట్టి ఇది గ్రీన్లో ఉన్న రెడ్లో ఉన్న కలర్ మ్యాటర్ కాదు, బులిష్ లాంగ్ విక్ క్యాండిల్ అని మాత్రం గుర్తుపెట్టుకోండి. నెంబర్ 4 సేమ్ యాజ్ యూజువల్గా ప్రైస్ అనేది ఇక్కడ ఓపెన్ అయ్యి బయ్యింగ్ ప్రెషర్తో ప్రైస్ పైకి వెళ్ళింది. బట్ బయ్యర్స్ని సెల్లర్స్ డామినేట్ చేసి ప్రైస్ని కింద సైడ్కి తీసుకొచ్చి ఇక్కడ డౌన్లో క్లోజ్ చేశారు. ఇది
హ్యామర్‌కి ఆపోజిట్ అంటే ఇన్వర్టెడ్ హ్యామర్‌గా కనపడిద్ది. బట్ ఇయన్నీ మీరు మైండ్‌లో పెట్టుకోమాకండి. ఇది బేరిష్ లాంగ్ వీక్ క్యాండిల్. ఇది గ్రీన్ ఉన్న, రెడ్ ఉన్న యాజ్ యూజువల్ సేమ్ ఇది బేరిష్ లాంగ్ వీక్ క్యాండిల్ మాత్రమే. నెంబర్ 5 ఇది ఇండిసిషన్ క్యాండిల్. ఈ క్యాండిల్ వచ్చేసి బాడీ చిన్నగుండిద్ది. దీన్ని 2 టైమ్స్ విక్ ఉండిద్ది. అప్ సైడ్ విక్ ఉండిద్ది, డౌన్ సైడ్ విక్ ఉండిద్ది. ఓకేనా? ఈ 5 క్యాండిల్స్ మీరు గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు బ్లెండింగ్ మెథడ్. బ్లెండింగ్ మెథడ్ ఎలా చేయాలో చెప్తాను. ఫర్ ఎగ్జాంపుల్ 2 క్యాండిల్స్‌ని బ్లెండ్ చేసి మనం ఒక క్యాండిల్‌గా ఎలా ఫార్మ్ చేయాలనేది చెప్తాను. ఇప్పుడు 2 క్యాండిల్స్ ఉన్నాయి. ఒక రెడ్ క్యాండిల్ ఉంది. ఒక బిగ్ గ్రీన్ క్యాండిల్ ఉంది. ఈ 2ని ఎలా బ్లెండ్ చేయాలో చెప్తాను. ఫస్ట్ క్యాండిల్ మనం ఓపెనింగ్ ప్రైస్‌ని ఐడెంటిఫై చేయాలి. తర్వాత సెకండ్ క్యాండిల్ మనం క్లోజింగ్ ప్రైస్‌ని ఐడెంటిఫై చేయాలి. తర్వాత 2 క్యాండిల్స్ హై అండ్ లోని మనం మార్క్ చేయాలి. ఇప్పుడు ఓపెన్ నుంచి క్లోజ్ పైనుంది కాబట్టి ఓపెన్ టు క్లోజ్ మనకి గ్రీన్ క్యాండిల్ ఫామ్ అయిద్ది. తర్వాత టాప్ టు బాటమ్ అంటే ఎక్కడ హై ఎక్కడ లో అంతవరకు మనకి విక్స్ వస్తాయి. సో ఈ 2 క్యాండిల్స్ మనం బ్లెండ్ చేస్తే మనకి ఇదొక బులిష్ లాంగ్ విక్ అంటే మీ భాషలో చెప్పాలంటే అదొక హ్యామర్ క్యాండిల్ ఫామ్ అయింది. ఈ క్యాండిల్ నేను చెప్పిన 5 క్యాండిల్స్‌లో ఉంది కదా! ఓకే. ఇప్పుడు ఒక రెడ్ కలర్ క్యాండిల్, తర్వాత ఒక స్మాల్ గ్రీన్ కలర్ క్యాండిల్. దీన్ని బ్లెండ్ చేద్దాం. ఫస్ట్ ఓపెనింగ్ ప్రైస్‌ని తీసుకుందాం. తర్వాత క్లోజింగ్ ప్రైస్. తర్వాత హై అండ్ లోని మార్క్ చేసుకుందాం. ఇప్పుడు ఓపెనింగ్ ప్రైస్‌కి క్లోజింగ్ ప్రైస్ కింద ఉంది కాబట్టి బాడీ అనేది రెడ్ క్యాండిల్‌లో ఫామ్ అయిద్ది. తర్వాత హై టు లో విక్స్. ఇది మనకి హ్యామర్. ఇది బులిష్ లాంగ్ విక్ క్యాండిలే. ఎందుకంటే ఇక్కడ కలర్స్ మ్యాటర్ కాదు. మనకిక్కడ సెల్లర్స్ కంటే బయ్యర్స్ ప్రెషర్ ఎక్కువ ఉంది కాబట్టి ఇలా మార్కెట్ పైన క్లోజ్ అయిందని నేను ఇందాక చెప్పాను. ఒకసారి దీన్ని బ్లెండింగ్ చేద్దాం చూడండి. దీని ఓపెనింగ్ ప్రైస్ వచ్చేసి కింద డౌన్ సైడ్ ఇక్కడ ఉంది. తర్వాత దీని క్లోజింగ్ ప్రైస్ వచ్చేసి ఈ రెడ్ క్యాండిల్ డౌన్ సైడ్ ఇక్కడ. క్లోజింగ్ ప్రైస్ అప్ సైడ్ ఉంది కాబట్టి మనకి బాడీ అనేది గ్రీన్ క్యాండిల్ ఫామ్ అయింది. తర్వాత హై ఎక్కడ ఉంది పైన ఉంది కాబట్టి ఇక్కడ నుంచి ఇక్కడ దాకా మనకు ఒక విక్ ఫామ్ అయింది. సో ఇది బేరిష్ లాంగ్ విక్ క్యాండిల్. నేను చెప్పిన 5 క్యాండిల్స్‌లో ఇది కూడా ఉంది. ఇప్పుడు 3 క్యాండిల్స్ ఎలా బ్లెండ్ చేయాలో చూద్దాం. ఫస్ట్ దీని ఓపెనింగ్ ప్రైస్ వచ్చేసి మనం ఇక్కడ మార్క్ చేస్తాం. దీని క్లోజింగ్ ప్రైస్ వచ్చేసి ఇక్కడ మార్క్ చేస్తాం. తర్వాత హై లో అనేది మనం విక్స్‌గా పెట్టుకుంటాం. క్లోజింగ్ ప్రైస్ అనేది మనకి కింద ఉంది కాబట్టి ఇది రెడ్ బాడీ ఫామ్ అయిద్ది. సో ఇది మనకి బులిష్ లాంగ్ విక్ క్యాండిలే. ఇది మనం చెప్పుకున్న 5లో ఉంది. ఇప్పుడు మీకు ఆ 5 క్యాండిల్స్ తప్ప మీకు ఏ క్యాండిలిస్టిక్ ప్యాటర్న్స్ తెలీదు. మీరు మార్కెట్‌లోకి వచ్చారు. ఇదొక రెసిస్టెన్స్ లెవెల్. ఇదొక సపోర్ట్ లెవెల్. ప్రైస్ అనేది సపోర్ట్ నుంచి రెసిస్టెన్స్‌కి వచ్చింది. ఇక్కడ మీరు ఈ క్యాండిల్స్‌ని అంటే రెసిస్టెన్స్ దగ్గర ఉన్న క్యాండిల్స్‌ని బ్లెండ్ చేసి బ్లెండింగ్ ఎలా చేయాలో చెప్పాను. ఇక్కడ బ్లెండ్ చేసి మీరు బులిష్ వస్తుందా, బేరిష్ వస్తుందా చూడండి. ఏ బ్లెండ్ చేసినప్పుడు మీకు 5 క్యాండిల్స్‌లో మాత్రమే రిజల్ట్ వచ్చిద్ది. అంటే కొద్దిగా బాడీ అటు ఇటు అయినా పర్లేదు. రిజల్ట్ అనేది బ్లెండ్ చేసిన తర్వాత మీకు నేను చెప్పిన 5 క్యాండిల్స్‌లోనే మీకు రిజల్ట్ వచ్చిద్ది. అది బులిషా, బేరిషా అనేది మీరు ఐడెంటిఫై చేసి మార్కెట్ మళ్ళీ సపోర్ట్ దగ్గరకు వచ్చిద్దా, లేకపోతే రెసిస్టెన్స్ బ్రేక్ అయ్యి మార్కెట్ అప్ సైడ్‌కి వెళ్ళిద్దా అనేది మీకు అర్థమైపోయిద్ది. ఇప్పుడు కూడా అర్థం కాకపోయినా పర్వాలేదు. నేను లాస్ట్‌లో మార్కెట్‌లో నేను అప్లికేబుల్ చేసి లైవ్ మార్కెట్‌లో ఒక ఎంట్రీ తీసుకొని మరి చూపిస్తాను. ఇప్పుడు క్యాండిల్ విక్ గురించి చెప్తాను. విక్ అనేది క్యాండిల్‌కి ఇంపార్టెంట్ కాదంటారు. అంటే సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ పెట్టేటప్పుడు గానీ విక్‌ని ఇగ్నోర్ చేయమంటారు చాలామంది. బట్ విక్ ఎంత ఇంపార్టెంటో నేను మీకు చెప్తాను. ఈ విక్స్ వల్ల మన మార్కెట్ ఎక్కడి నుంచి రివర్సల్ అవుతుందో కూడా మనం ఐడెంటిఫై చేయొచ్చు. ఎలా అనేది చెప్తాను. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూసుకుంటే మార్కెట్ అనేది ఇక్కడ డౌన్ ట్రెండ్‌లో ఉంది. ఇక్కడ సెల్లర్స్ ప్రెషర్ ఎక్కువ ఉంది. బట్ మీరు ఇక్కడ ఈ విక్‌ని చూస్తే బయ్యర్స్ ఇక్కడ నుంచి మార్కెట్ పైకి తీసుకెళ్ళడానికి ట్రై చేశారు. బట్ నెక్స్ట్ క్యాండిల్స్‌లో ఆ విక్ అనేది రెడ్ క్యాండిల్ బాడీతో బ్రేక్ అయింది. సో ఇక్కడ సెల్లర్స్ ప్రెషర్ అనేది బయ్యర్స్ కంటే ఎక్కువ ఉందని మనకు అర్థమైంది. సో ఇక్కడ డౌన్ ట్రెండ్ అనేది కంటిన్యూ అయింది. ఇప్పుడు మార్కెట్ ఇక్కడ నుంచి రివర్సల్ ఎందుకు వెళ్ళింది? ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇక్కడ విక్‌ని చూసుకుంటే గ్రీన్ క్యాండిల్ కింద విక్‌ని తర్వాత క్యాండిల్ ఆ విక్‌ని బ్రేక్ చేయలేదు. ఆ తర్వాత క్యాండిల్ కూడా బ్రేక్ చేయలేదు. ఆ తర్వాత క్యాండిల్ కూడా ఆ విక్‌ని బ్రేక్ చేయలేదు. సో ఇక్కడ బయ్యర్స్ అనేది సెల్లర్స్ కంటే స్ట్రాంగ్ అవుతున్నారు. సో మార్కెట్ ఇక్కడ నుంచి రివర్సల్ అవ్వడానికి ఛాన్సెస్ ఉన్నాయి. ఇప్పుడు ఒక లైవ్ ట్రేడ్ తీసుకుందాం. ఇండియన్ మార్కెట్ అనేది క్లోజ్ ఉంది కాబట్టి నేను గోల్డ్‌లో ట్రేడ్ తీసుకుంటాను. ఇక్కడ మీకు అంటే చార్ట్ ప్యాటర్న్స్, క్యాండిలిస్టిక్ ప్యాటర్న్స్ మీకు ఏవైనా ఓకే. ట్రేడింగ్ ఇండియన్ మార్కెట్ అయినా, క్రిప్టో అయినా, ఫారెక్స్ అయినా ఏవైనా ఓకే కాబట్టి ఎగ్జాంపుల్‌గా చెప్తున్నాను కాబట్టి దీంట్లో తీసుకుంటున్నాను. ఇక్కడ మీరు 30 మినిట్స్ టైమ్ ఫ్రేమ్‌లో చూసుకుంటే ఇక్కడ మనకు ఒక సపోర్ట్ ఉంది. ఈ సపోర్ట్ లెవెల్‌ని
మార్క్ చేసుకుందాం మనం. 30 మినిట్స్ టైం ఫ్రేమ్‌లో చూసినప్పుడు మనకి ఇక్కడ సపోర్ట్ లెవెల్ కనపడింది. ఈ సపోర్ట్ లెవెల్‌ని మార్క్ తీసుకొని ఇక్కడ మార్కెట్ సపోర్ట్ తీసుకొని పైకెళ్ళిద్దా లేదా అనేది మనం క్యాండిల్ స్టిక్స్ ప్యాటర్న్ యూజ్ చేసుకొని బ్లెండింగ్ మెథడ్ యూజ్ చేసుకొని ఒకసారి చూద్దాం. 5 మినిట్స్ టైం ఫ్రేమ్‌ని ఓపెన్ చేస్తున్నాను నేను. ఇక్కడ మీరు విక్స్ కాన్సెప్ట్ నేను ఇందాక చెప్పాను కదా! ఒకసారి ఇక్కడ చూడండి. ఇక్కడ గ్రీన్ క్యాండిల్ ఏదైతే ఉందో దాని విక్ గనక బ్రేక్ అయితే నేను ఇక్కడ ఎంట్రీ అవాయిడ్ చేస్తాను. ఒకవేళ దాని విక్ బ్రేక్ అవ్వకపోతే నేను బై సైడ్ ఎంట్రీ తీసుకుంటాను. ఇక్కడ ఈ క్యాండిల్ అనేది విక్‌ని బ్రేక్ చేయలేకపోయింది. నెక్స్ట్ క్యాండిల్ అనేది కూడా విక్‌ని బ్రేక్ చేసిద్దో లేదో చూద్దాం. నెక్స్ట్ క్యాండిల్ గనక విక్‌ని బ్రేక్ చేయకపోతే నేను ఇక్కడ ఎంట్రీ తీసుకుంటాను. ఇక్కడ నెక్స్ట్ క్యాండిల్ కూడా విక్‌ని బ్రేక్ చేయలేదు. సో ఇక్కడ నేను ఎంట్రీ తీసుకుంటాను. విక్ లో వచ్చేసి నా స్టాప్ లాస్ ఉండిద్ది. 1:2 వచ్చేసి నా టార్గెట్ ఉండిద్ది. మీరు ఒకసారి చూస్తే 1:2 టార్గెట్. ఇప్పుడు ఏమైద్దో చూద్దాం. మీరు ఇక్కడ బ్లెండింగ్ చేసుకున్నా కానీ ఇక్కడ నేనైతే ఎక్కడైతే ఎంట్రీ తీసుకున్నానో 5 మినిట్స్ టైం ఫ్రేమ్‌లో మీరు ఇక్కడ బ్లెండింగ్ చేసుకున్నా కానీ బులిష్ లాంగ్ విక్ క్యాండిల్ కూడా వచ్చింది మీకు ఇక్కడ. ఇక్కడ విక్ సపోర్ట్ చేస్తుంది. నేను చెప్పిన 5లో ఉన్న బులిష్ లాంగ్ విక్ క్యాండిల్ కూడా వచ్చింది కాబట్టి నేను ఇక్కడ ఎంట్రీ తీసుకున్నాను. ఇక్కడ నా 1:2 టార్గెట్ అనేది నాకు అచీవ్ అయింది. సింపుల్‌గా చూడండి. నేను ఇక్కడ ఒక సపోర్ట్ లెవెల్ డ్రా చేసుకున్నాను. తర్వాత క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్‌ని ఐడెంటిఫై చేసుకొని విక్స్ సపోర్ట్ ఇస్తున్నాయా లేదా అని చూసుకొని నేను కూడా ఎంట్రీ తీసుకొని ఒక 1:2 అనేది నేను ఇక్కడ గెయిన్ చేశాను. యాజ్ సింపుల్ యాజ్‌గా మీరు బ్లెండింగ్ చేసుకొని క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్స్‌ని నేను చెప్పిన 5లో ఒకటి వచ్చింది. దాని ద్వారా బేరిషా, బులిషా అనేది మీరు ఐడెంటిఫై చేసుకోవచ్చు. సో ఈ వీడియో అనేది మీకు యూస్‌ఫుల్ అయిందని నేను అనుకుంటున్నాను. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్‌లో పెట్టండి. కింద డిస్క్రిప్షన్‌లో అలాగే కామెంట్ బాక్స్‌లో పిన్ చేశాను. మన టెలిగ్రామ్ ఛానల్‌లో కూడా జాయిన్ అవ్వండి. తర్వాత ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి.